అందరికీ వందనాలండి. విశ్వాసులుగా మన పిల్లలకు మనం వేయాల్సినటువంటి ఒక 10 వ్యాక్సిన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు సెకండ్ వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సెకండ్ వ్యాక్సిన్ అంటే దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి రెండవ ఆజ్ఞ. ఏముంటుందంటే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నుండి నీళ్లలోనే కానీ ఏ రూపమునైనాను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు అని ఉంటుందండి. ఎందుకని దేవుడు ఈ ఆజ్ఞలో రాయిస్తున్నాడు అంటే, దేవుడు తన్ను కనపరుచుకుంటున్నాడు, తన్ను ఎలాగ ఆరాధించాలో చెబుతున్నాడు, దేన్ని మీరు ఆరాధించకూడదో చెప్తున్నాడు ముందుగానే. ఎందుకంటే మనము మనుషులుగా మనం దేవుణ్ణి గుర్తించినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా మన థాట్స్ని బట్టి మనం ఒక్కొక్క రిప్రజెంట్ చేసుకొని మనకి దేవుడిని కనుగొనాలన్న ఆశ ఉంటుంది. కాబట్టి మనం ఏదో ఒక ఫామ్ని క్రియేట్ చేసుకొని మనం దేవుడిగా ఆరాధిస్తాం. ఈ సహజమే. అయితే దేవుడు మనకి చెప్తున్నాడు ఏంటంటే, నేను ఆత్మను అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ గాడ్ అనేది ఆయన ఆత్మ అండి. హీఈస్ ఎ ఫామ్లెస్ అంటే ఇప్పుడు మానవ ఆకారంలో మనం ఉన్నాం, రైట్? కానీ దేవుడు ఈ యొక్క మానవ ఆకారంలో కానీ ఈ ఆకారంలో లేడు. ఆయన ఆకాశము మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఈ విశ్వాన్ని అంతటినీ సృష్టించాడు అంటే ఆయన ఎంత గొప్పవాడయ్యి ఉండాలి. ఇంత ఆర్కెస్ట్రేషన్ చేశాడు, ఇన్ని లాస్ అనే ఈ యొక్క విశ్వంలో ఉంచాడు అంటే ఆయన ఎంత గొప్ప దేవుడే ఉండాలి. ఎప్పుడు దేవుడిని మనిషిలాగా మనం ఎప్పుడు చూడకూడదండి. ఎందుకంటే ఆయన మన ఊహకు మించినవాడు. కాబట్టి మనకి కొన్ని క్లూస్ మనం పట్టుకోవాలి దేవుని వాక్యంలో. ఏంటంటే గాడ్ ఈజ్ స్పిరిట్. అందుకనే వాక్యం కూడా ఉంటుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. సో ఇక్కడ ఏంటంటే దేవుడు ఆత్మ అండి, కనబడేవాడు కాదు. మన ఈ ఐస్కి కనబడేవాడు కాదు ఆయన. అది మన ఊహకు కూడా మించినది. ఇప్పుడు చాలామంది ఏంటంటే దేవుణ్ణి నమ్మరు. చాలామంది ఎందుకు దేవుణ్ణి నమ్మరు అంటే, మనకి 2 కళ్ళతో మనం ఆయన చూడట్లేదు కదా, ఆయన పలానా ఫామ్లో ఉండాలి అని చెప్పి అనుకుంటూ దేవుణ్ణి వారు నమ్మడం లేదు. సో ఈ లైఫ్ అనేది ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది. ఏంటంటే నేను ఇక్కడ జన్మించింది నేను హ్యాపీగా జీవించడానికి, లేకపోతే ఎంజాయ్ చేయడానికి పుట్టాను అని రకరకాల, లేకపోతే ఇంకొకటి నేను నష్టపరిచి అయినా సరే నేను లబ్ధి పొందాలి, లేదా నేను డబ్బులు సంపాదించడానికే పుట్టాను. ఈ ఫిలాసఫీస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనిషి ఆలోచనల నుంచి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే చూడండి దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మనకి దగ్గరగా ఆయన దీన్ని మానిటర్ చేస్తున్నాడు మనల్ని అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఆయన్ని కాకుండా మనము ఇంకెవరిని ఆరాధించమండి. ఎప్పుడైతే మన పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయన మనం వెతుకుతామో ఖచ్చితంగా ఆయన మనకి ప్రత్యక్షం అవుతాడండి. ఖచ్చితంగా ఆయన మనకి బయలుపరుచుకుంటాడు. ఇట్టి మనసు మనకి ఉండాలి. ఇది సెకండ్ వ్యాక్సిన్.